श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरुवे नमः। ओम नमः चंडिकाय। श्री स्वामहं नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 156వ రోజు ప్రవచనం, 157వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహాత్మ్యము తృతీయ శ్వాసం 44వ పద్యం. వాళ్ళు సరదాగా కాలం గడుపుతున్నారు. ఆ సమయంలో చెప్పమ్మా. అది ఇంకో ఆవిడ అంటోంది. ఒక్కొక్కళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, వీడు తాగింది కొంచెం కూడా లేదు, ఇంత వాగుతున్నాడు వీడు అని ఒక ఆవిడ. ఇంకో ఆవిడ అంటోంది, ఉత్తమనాథుడు ఈతడు, వీడు మా ఆయన ఎంత మంచివాడో, నేను ఎంత తిట్టినా మాట్లాడేవాడు కాదు. అత్త ఇప్పుడేమిటి కొంచెం తాగాడో లేదో అలా అరుస్తున్నాడు, ఏం కలిపావత్త ఇందులో, మాటలేమన్నా నూరిపోసావా ఈ మందులో అని అత్తని వ్యంగ్యంగా తిడుతోంది. ఒక కోడలు చెప్తోంది, ఉత్తమనాథుడి ఇతడు, ఎదురుత్తరము ఏడు ఒకనాడు ఏమోకు. ఒక్కరోజు కూడా నాకు ఎదురు చెప్పి సమాధానం లేడు. అదేమిటో ఒక్కడు రోజు కూడా నాకు ఎదురు చెప్పింది లేదు. ఈ పని నేను చెయ్యి అంటే ఆయన చేయడమే ఆయన పని, అంతే తప్పితే అసలు ఎదురు చెప్పిందే లేదు ఒక్కరోజు కూడా. అటువంటిది అత్త ఇవాళ ఇప్పుడు రేగి అంటే బాగా రేగిపోయాడు, రెచ్చిపోయాడు. రేగి అంటే రెచ్చిపోయి తన ఇచ్చకు వచ్చిన అది తను ఇచ్చకు వచ్చిన వెళ్ళ ఆడేడు కొత్తలు కాదు. దేవుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఇవాళ. అప్పుడు అసలు నాకు ఎదురు చెప్పేవాడు కాదు. ఉత్తమనాథుడు, మా ఆయన ఎంత మంచివాడు. ఇవాళ చూడు ఎలా మాట్లాడుతున్నాడు. ఆవిడేదో తీసుకున్నావు అనుకో, ఏ సార్లేండి ఇంకెంత తీసుకుంటారో అంది. నువ్వెవరి నాకు చెప్పడానికి, నాకు ఎంత తీసుకోవాలో నాకు తెలియదా, అది ఇది. అదే ఒకప్పుడు ఏ సార్లేండి అంటే ఆపేసేవాడు అంతే, అంతేగాని ఎదురు చెప్పే ప్రసక్తే లేదు. అటువంటి ఇతను ఏమిటి ఇవాళ ఇలా మాట్లాడుతున్నాడు. ఇవి కొత్తలు కావి, చాలా విచిత్రంగా లేదు ఇవాళ. కొత్తలు కావి. ఈ మధువు కుండల మాటలు, ఈ మధువు కుండల్లో మీరు మధువుతో పాటు, మధువులో కొన్ని ద్రవ్యాలు కలుపుతారుగా, దాంట్లో మాటలు నూరి పోసిరో. ఇప్పుడు మనం అంటుంటాం, ఎవరు నూరి పోసారా నీకు అని. మాటలు నూరి పోసిరో అత్త, నువ్వేమన్నా మాటలు నూరి పోసావా? రే మీ ఆవిడ చెప్పిన దానికల్లా నువ్వు అలా గంగిరెద్దులాగా తలూపుతావేమిరా, ఇలా కాదని చెప్పు అన్ని ఏమన్నా నూరి పోసావా నువ్వు అత్త అంటుంది ఒక ఆవిడ. మాటలు నూరి పోసిరో అటంచు అంటూ ఒక్క శబరాంగన వల్లభు తూరసాగి, అటు మొగుణ్ణి అటు అత్తని
కలిపి ఇద్దరిని తిడుతోంది. ఒక గర్భాంగన, ఆ చెంచు స్త్రీ ఒక ఆవిడ, వాళ్ళిద్దరిని కలిపి తిడుతోంది. తర్వాత పద్యం ఉత్తరమాల. మంకెన పువ్వులో విడిసిన, అది మంకెన పువ్వులో విరిసిన. మంకెన పువ్వు ఎలా ఉంటుందంటే కొంచెం ఎర్రగా ఉంటుంది. మంకెన పువ్వులో విరిసిన, మంకెన పువ్వులో విడిసి, మంకెన పువ్వులో విడిసి, విడిసి అంటే విడిది చేసి ఉండి, మత్తెలి ఉండేది తేటి రీతి, అది మత్తెలు ఉండేటువంటి తేటి, మత్తెలు అంటే బాగా మంకెన పువ్వులో ఉండి ఆ మధువుని ఆస్వాదించి, తేటి అంటే తుమ్మెద, ఆస్వాదించి 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 దాన్ని వదిలి ఉండలేక ఆ పువ్వులోనే ఉండిపోయినటువంటి ఒక తుమ్మెదలాగా మీనాంక సరోజ రాగ కలితాభరణ. మీనాంకము అంటే మీనము ఎవరి అంకముందో అతను అంటే మన్మధుడు. మీనాంక సరోజ అంటే మీనాంక సరోజ రాగ కలితాకరణాంక కలితాభరణాంతర నీల లీలాహాలాంకురిత, హాలాంకురిత. అది ఏం జరిగింది ఇక్కడ? చక్కటి మాట జరిగింది. మన్మధుడికి ఒక బాణం ఏమిటంటే నీలోత్పం. సరే, దాన్ని కొంచెంసేపు పక్కన పెడతాం. ఈవిడ ఒక ఆవిడ బాగా తీసుకుంది, ఒక ఆవిడ కాదు ఒక ఆయన తీసుకునేటప్పటికి ఏం జరుగుతుంది? జనరల్ గా దానికి ఒక గుర్తు ఏమిటాయి అంటే కళ్ళు ఎర్రబడతాయి కదా. ఆ కళ్ళు ఎర్రబడ్డాయి. ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. మంకెన పువ్వులో మత్తిలి ఉండేది తేట రీతి, మీనాంక సరోజ రాగ. మీనాంక సరోజరాగ, మీనాంకము వంటి సరోజం అంటే ఎర్ర కల్వపుతో సమానమైన పద్మరాగమణులతో సమానమైనటువంటి కలితాభరణాంతర, కలితో కలిసి దానితో కలిసినటువంటి భూషణంతో కలిసినటువంటి నీల లీలను అటు అలా ఆ విధముగా హాలాంకురితారుణచ్చవి, హాల లేదా తాడి చెట్ల నుంచి తీయబడినటువంటి కళ్ళు తీసుకోవటం వల్ల చవి, ఆ రుచి బాగా మరి దాని వల్ల పుట్టినటువంటి అంకురిత, ఇది బాగా ఆ రుచి మరిగి బాగా తీసుకోవటం వల్ల పుట్టినటువంటి చవి సమంచిత లోచన. బాగా తీసుకునేటప్పటికి బాగా కళ్ళు ఎర్రబడ్డాయి. అవి ఎలా ఉన్నాయి? మన్మధుడి బాణాల్లాగా ఎర్రబడినటువంటి ఆ కళ్ళు తారకద్యుతులు బింకము చూప పానములు పెక్కువ చొక్కిరి ఆ పిల్ల దంపతులు భార్యాభర్తలు ఇద్దరు కలిసి పుచ్చుకున్నారు. ఎలా పుచ్చుకొని ఇద్దరి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎలా ఎర్రబడ్డాయంటే మన్మధుడి యొక్క మీనాంకం పద్మరాగ మణుల్లాగా ఎర్రబడ్డాయి కళ్ళు. ఎరుపు అనురాగానికి సూచితం కదా. తర్వాత ఇదిగో ఈ తిన్నడు ఇప్పుడు పరిజనములతో కలిసి ఈ వేటకెళ్తున్నాడు. ఈ వేటలోనే అసలు జరుగుతుంది. చెప్పను వచనం ఇప్పుడు చాలా పెద్ద వచనం అనుకుంటా కదా. బలాలు ఇచ్చేద్దాం. చెప్పండి. ఈ విధముగా మధుర రసాస్వాదన మధురమైనటువంటి మధువు అంటే ఈ మత్తిచ్చే పదార్థం అని తెలుసుకోవచ్చు.
అదే తేనె అని తెలుసుకోవచ్చు. మధు యొక్క రసములు ఆస్వాదన అంటే బాగా చక్కగా ఆస్వాదిస్తూ తాగారు వాడు, అంటే మంచి అనుభవిస్తూ తాగారు. ఊరికే ఇలా ఎత్తేసేలా లేదు. వాళ్ళు ఇందాక ఎలా తాగారు మనం విన్నాగా, జోకులు వేసుకుంటూ ఒకళ్ళొకళ్ళు తిప్పి పొడుచుకుంటూ సరదాగా నాథుల్ని ఉపనాథుల్ని తలుచుకుంటూ ఇలా చాలా జరిగింది. మధు రసాస్వాదన ఆమోద మేధుర ఆమోద దాని వల్ల పుట్టినటువంటి సంతోషం వల్ల మేధుర కలిగినటువంటి వినోదంబులం కేలి సెల్పి దాంట్లో మంచి వినోదంతో కేలి సెల్పారు. ఆటలాడుకుని నిషాద మిథునంబులు ఆ చెంచు దంపతులు సదనంబులకు చనునప్పుడు ఇక నెమ్మదిగా ఈ కాట్రేడు ఉత్సవాల దగ్గర నుంచి జాతర ప్రదేశం దగ్గర నుంచి ఎవరి వాళ్ళ ఇళ్ళకి వెళుతూ ఉన్న సందర్భంలో ఆటవికాధిపతి తనయుండు ఆ అడవి రాజు అడవుల ఆటవికుల రాజు అయినటువంటి నాదనాథుడి కొడుకు ఈతన్నడు. ఆఖేట కంబునకు కాటిరేని పాటియగుం గాక అని వనరించు దీవెనల ఉల్లసలు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోతూ, అయినా తిన్నా నువ్వు ఈ వేటలో ఆఖేట అంటే వేట, ఆఖేట బాట బొమ్మన అంటే వేటలో కాట్రేటు అంతటి వాడు అవుతారు, నువ్వు శివుడు అంతటి వాడి అయిపోతావు అని దీవించారు. అలా టాటాలు చెప్పారు. ఆఖేట పాట బొమ్మన కాట్రేని పాటి ఎగు సాటి అంటే అట్ట టకార వృత్యాన ప్రాసం, నువ్వు ఆ కాట్రేని వాటి అంతటి వాడి అవుతావు, శివుడు అంతటి వాడి అయిపోతావు వేటలో అని పెద్దవాళ్ళందరూ ఈయన్ని దీవిస్తూ ఉన్నారు. ఆ దీవెనలు విన్న తల్లిదండ్రులు మనస్సులు చాలా ఉల్లాసంగా ఉన్నాయి. తర్వాత పల్లియం ప్రవేశించి నెమ్మదిగా వీళ్ళు వాళ్ళ పల్లెలకు వచ్చేసారు. చెంచురేడు మరునాడు రేపు కదా అంటే వీళ్ళు వచ్చారు, వచ్చినాడు మరునాడు అంటే ఆ మరుసటి రోజున రేపకడ అంటే ప్రాతకాలంలో పొద్దున పూట కొడుక కూర్పదగిన వారల కూర్చి కొడుకుతో ఆయన ఎవరితో స్నేహము చెయ్యదగిన వాడు, ఆయన స్నేహానికి ఎవరు పాత్రులో వాళ్ళని పిలిపించాడు. అంటే రాజు కొడుకుతో స్నేహం చేయదగిన కొన్ని అర్హతలు ఉండాలి కదా, కాబట్టి అటువంటి వాళ్ళని తీసుకొచ్చి వేటకుంచను అయినా అందరిని పిలిచి, అయినా ఇప్పుడు మీరు అందరూ కలిసి వేటకెళ్ళాలి. ఆయనకి ఏదో 100 మందినో 2 3 4 ఎంతమందిని కొట్టిపించారనేది చెప్పలేదు, కానీ ఆయన కొంతమంది ఆయనకి సరైనటువంటి ఈడు జోడు ఉన్నటువంటి ఒక మంచి వాళ్ళని అయినా మీరు వెళ్ళి వేటాడండి, వేటాడి ఏమి వేటాడి తీసుకొచ్చారో నాకు చెప్పండి అంటే చెప్పాడు అని పంపిస్తే అనవుడు అది ఇప్పుడు ఇక్కడి నుంచి చాలా కొంచెం తొందరగానే చెప్పచ్చు. వేటకి తగిన సామాన్లు ఇచ్చి పంపించారు. వేటది ఏమన్నప్పుడు ఊరికే వేట అంటే ఒక విల్లు అమ్ముస్తే సరిపోదు కదా, ఏమేమి పనికి వస్తాయో చూడలేదు. సూర్యుడి మరి బ్రాహ్మడు అన్నీ ఎలా నేర్చుకున్నానంటే రవిగాంచనుతో కవిగాంచును అని ఏమి పంపించారంటే వేటకి ఇచ్చేటప్పుడు చెప్పమ్మా. తెరచీర కట్టులు అంటే మృగములను పట్టుకొనడానికి ఉపయోగించే వలలు, ఒక తెరచీరలనే వస్త్రాలు నిర్మితం అంటే వలలని చెప్పుకోవచ్చు. ప్రోగు బాగా పోజేసి చుట్టుకొని ఇట్లా చుట్టుకొని ఉన్నటువంటి సాట్టలు అంటే ఇది ఎటువంటిది అంటే పాశముల
కొన్ని చుట్టలు. ఇప్పుడు ఇవి పాశములు. ఇందాక చెప్పింది ఏంటంటే తెరచీరలు, అంటే ఇట్లా వేస్తాడన్నమాట. ఇదేమో ఇట్లా వేసి లాగుతాడు. అది దొడ్డి వల. దొడ్డి వల అంటే పెద్ద వల, అంటే లోన ప్రవేశించినటువంటిది మళ్ళీ బయటికి వెళ్ళకుండా వల. వేటి వల. చూడండి, వలల్లో ఇన్ని రకాలు ఉన్నాయి. దొడ్డి వల, తర్వాత వేటి వల. వేటి వల అంటే ఆ వేళ్ళని, వాటి వేళ్ళని పట్టుకునేటువంటి వల. కుందేటి వల. కుందేటి వల, కుందేళ్ళని పట్టుకోవడానికి వల. పందుల్ని పట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైన వల. సవదండ వల. సవదండ వల అదొక వల విశేషం అని చెప్పాలి, మనకి తెలియదు. మకరి వల. మకరి వల అంటే మొసళ్ళను పట్టుకోవడానికి ఒక వల. ఎలిక వల. ఎలిక అంటే ఎలుకలు పట్టుకోలే వల అని నేను అనుకోను. అదొక ప్రత్యేకమైనది. అంటే బహుశా ఎలుకలు కూడా కొరకలేని వల అయ్యి ఉండవచ్చు. అది సంగతి. మొదలుగా వలయు వలలు కావలసినటువంటి వలలు. అంటే ఈ వల పన్ని ఆ జంతువు బలంగానే తీసుకొచ్చేస్తాడు. అవి కొన్ని పళ్ళు, అవి కొన్ని దాన్ని గోళ్ళు గుచ్చుకుంటాయి, కొన్ని దాని శరీరం పడిపోతుంది. ఇటువంటి వాళ్ళు ఆ వలలన్నీ ఇచ్చాడు వీళ్ళకి. అంటే వీళ్ళకి సామాగ్రి ఇచ్చాడు. తర్వాత కుక్కలు. చూడండి, ఈ ఒక్కొక్క జంతువుని వేటాడటానికి ఒక పద్ధతి ఉంది. శివంగి అంటే ఆడసింహం, కుక్కలు అంటే ఇక్కడ వేట కుక్కలు, అంతే తప్ప మామూలు కుక్కలు కాదు, వేట కుక్కలు. వేట కుక్కలు సింహాన్ని కూడా చంపేయగలరు. వేట కుక్కలు. కృష్ణ కురంగంలో అంటే నల్ల జింకలు, ముంగిసలు, ముంగిస అంటే నకులి, ఎద్దులు. ఇది ఒక విధమైన వృషభ జాతి. మొదలుగా వేటకు దిద్దిన జంతువులు అంటే వేటకి ఉపయోగించే జంతువులు. అంటే ఇవేం చేస్తాడంటే దీన్ని ఎర్రగా వేసి దాన్ని పట్టుకుంటాడు. ఎద్దుని పట్టుకుంటాడు. ఎద్దుని వీడు వేటాడు, ఎద్దుని అక్కడ పంపుతాడు. ఆ ఎద్దుని కోసం అది వస్తుంది, అప్పుడు దాన్ని పట్టుకుంటాడు. అంటే కొన్ని జంతువులను కూడా ఇచ్చి పంపించాడు ఈయన. ఈ జంతువులు ఏం చేస్తాయి? ఆ జంతువులను ఆకర్షిస్తాయి. ఈ జంతువు కోసం వచ్చినటువంటి దాన్ని పట్టుకుంటాడు అని కొన్ని జంతువుల నుంచి పంపించాడు. తర్వాత ఓరణములు అంటే ఏంటంటే ఓరణములు డేగల్ని పట్టుకోవడానికి వాళ్ళు. చూడండి, ఓరణి అమరంలో చెప్పండి. సేన అంటే డేగ, డేగల్లో రకం ఓరణములు. సెలకట్టెలు, ఇది కూడా సెలకట్టెలు అనేటువంటి ఇది కూడా డేగ. మనకు ఒక డేగ తెలుసు కానీ డేగలు ఓరణము, సెలకట్టె అంటే బాణము వలె వేగముగా పోవు డేగలు. తాళువంబులు అంటే తాళువంబులు అనేటువంటి ఒక డేగ. తర్వాత గిద్దులు అనేటువంటి అదొక డేగ. వేసడములు అనేటువంటి ఒక డేగ అని ఒక డేగ. ఇవన్నీ డేగల్లో రకాలు. ఒక్కొక్క డేగని ఒక్కొక్క విధంగా పట్టుకోవాలి. అది ముందుగా విడివేట కొంచెం వీటి అన్నిటినీ కలిపి వేటాడకూడదు. అంటే సెలకట్టెలు, తర్వాత వేసడములు, ఓరణములు, సాళువములు విడివిడిగా వేటాడాలి. గిద్దులు వీటన్ని విడిగా వేటాడాలి. ఆ వేటాడడానికి కావలసినటువంటి తగిన విహంబులను, వేంగములు అంటే ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు. భూరేడు కారు కోడి. అంటే భూమిని పరిపాలించేటువంటి వాడు. కారు అంటే కూరేడు. చూడండి, కూరేడు అదొక జంతువు. కారు కోడి ఇదొక జంతువు. కౌరజము ఇదొక జంతువు. కౌజు కక్కెర ఇది కూడా ఒక జంతువు అని ఇచ్చాడు, ఒక పక్షి.
కౌజు కక్కెర, చిందలాదిగా గల, చింద అనేటువంటి మొదలుగా కలిగినటువంటి కొన్ని పక్షులను ఇచ్చాడు. ఇవేమిటి? వీళ్ళు ఇంట్లో తిరిగే పక్షులు ఇవి. ఇప్పుడు చెప్పిన పక్షులు ఒకసారి మళ్ళీ చెప్పమ్మా. పూరేడు, పూరేడు, కారుకోడి, కారుకోడి, కౌరజము, కౌజు కక్కెర, చిందలాదిగా, చిందల అనేటువంటి ఇంట్లో తిరిగేటువంటి పక్షులు. ఈ పక్షుల్ని పెట్టి ఏం చేసేవాడు? ఈ పక్షుల కోసం అవి వచ్చేవి, వాటిని పట్టుకునేవి. కాబట్టి కొన్ని పక్షులు ఇచ్చి పంపించారు. ఉన్నారండి. తర్వాత పాది వేటకు, అది పాది వేటకు అంటే దేగల్ని వేటాడటం ఒక పద్ధతి, దేగ కాకుండా మిగతా పక్షుల్ని వేటాడే పద్ధతి ఇంకోటి. పాది వేట అంట. దేగ కాకుండా మిగతా పక్షుల్ని వేటాడిని పాది వేట అంటారు పక్షులు. దానికి కావలసినటువంటి కొన్ని వీళ్ళ డొమెస్టిక్ బర్డ్స్, పురోధి చేసిన పతంగములు అంటే పక్షులు. అరులు అంటే ఒక విధమైనటువంటి ఇవి జాలి. అరులు, ఉరులు, ఉరిగోలలు, బోను, కొన్ని బోన్లో పెట్టాలి. చిక్కంబులు ఇవి కూడా పెట్టుకునే పద్ధతులు. అంటే కొన్ని చూడండి, కొన్ని జిగురుకుంది అంటే అతుక్కుంటాయి అన్నమాట. కొన్ని బోన్లు పడిపోతాయి, మోసపోతుంది. ఇప్పుడు మన బోన్లు కనిపిస్తాయి, కొన్ని వల్ల పడిపోతాయి. ఇటువంటివి కొన్ని ఏమో చిక్కుకుంటాయి, అతుక్కుపోతాయి. తీపు త్రాళ్ళు అంటే బాగా గట్టిగా కట్టేస్తాయి కదలకుండా. తలముళ్ళు కొన్ని ఏం చేస్తారంటే వీళ్ళకి రక్షణగా ఒక కిరీటం లాగా పెట్టుకుంటారు. ఆ కిరీటానికి ఎలా ఉంటాయంటే ముళ్ళు ఉంటాయి. అంటే వీళ్ళకి ఆ ముళ్ళు తగలకుండా వీళ్ళేవో కొంచెం వెల్బెట్ పెట్టుకుని పైకి మాత్రం ముళ్ళు ఉంటాయి. వీళ్ళని ఏదైనా కొడదామని తల మీద కొట్టింది అనుకోండి, ఆ ముళ్ళు గుచ్చుకుంటుంది. అది తలముళ్ళు అంటే. అది ఎక్కడ వరకు వస్తుంది? దాదాపు ఈ మెడ వరకు వచ్చేస్తుంది, కింద భుజాలు ఇక్కడ వరకు వచ్చేస్తుంది. అది కిరీటం, దీన్ని తలముళ్ళు అంటారు. ముళ్ళు వీళ్ళకి తగలకుండా అవి మాత్రం ఆ ముళ్ళు ఎలా ఉంటాయి? బాగా ఇటువైపు పదును తీరు, ఆ పదునికి అవి కూర్చుంటాయి. తర్వాత సరసరాసన ప్రభృతి అంటే కొన్ని విళ్ళు, విల్లంబులు, అమ్ములు అంటే బాణాలు, సాధనంబుల తోడ అనేక సాధనములు ఇచ్చి అంటే సామాగ్రిని ఇచ్చి అడవికి తెంచి ఇచ్చి నిశంక ఏ విధమైనటువంటి శంక అనుమానం లేకుండా సకల మృగ సంకలన సంకలితంబగు వెంకటాచలంబు వంకం డెంకి పెట్టుకున్నాను. మీరు ఏం చేస్తారంటే అనేక రకాలైనటువంటి మృగములు, అవి మన హెర్బోరియస్, కార్నివరస్, అన్ని రకాలైన జంతువులు ఉండేటువంటి సకల మృగ సంకులితమైన బాగా ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడంటే వెంకటాచలము అంటే మన శేషాచలం, తిరుమల, అక్కడ బాగా వెళ్ళిన అటువైపు వెళ్ళండి అని చెప్పారు. మీరు అటువైపు వెళ్ళండి అని చెప్పాడు. అంటే కొంచెం కళాశాల అక్కడికి దగ్గరే కదా, అటువైపు వెళ్ళండి అన్నారు. వీళ్ళు వెంకటాచలం వైపు వెళ్ళారు. అంటే ఆయన బాగా తెలుసు కదా ఎటువైపు ఏ జంతువులు ఎక్కువ ఉంటాయో అటువైపు వెళ్తున్నారు. ఆ దిక్కుగా వెళ్ళండి అన్నారు. వీళ్ళు ఆ దిక్కుగా వెళ్ళారు. వంకడెంకి పెట్టుకుని అక్కడ నివసం పెట్టుకుని అక్కడి నుంచి వీళ్ళు నెమ్మదిగా బయలుదేరుతారు. తర్వాత పచ్చి అమ్మో సీసపచ్చి
ఎన్ని పద్యాలు నేను వాళ్ళు 3 చెప్పా. చాలు. కాబట్టి అదే డంకాడ ఇంక పెట్టుకొని వెళ్ళారు. ఇక వీళ్ళు వేటకి వెళ్తున్నారు. రేపు వీళ్ళు వేటకి ఎలా వెళ్ళారో మనం నేర్చుకో. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మనం రామచరిత మానసులో భరతుడు, ఇగో ఈ భరతుడు పాత్ర ఉన్నతమైనటువంటి పాత్ర. అమూలు మరి మీరు ఎంతవరకు ఫీల్ అవుతున్నారో నాకు తెలియదు, కానీ భరతుడు లాంటి పాత్ర మళ్ళీ చివరికి రాముడు కూడా మెచ్చుకున్నాడు. నిన్ను గురువు గారి మెప్పుదలకి నువ్వు భక్తుడు వేయవనైనా చాలా సంతోషం, ఏ అభిప్రాయం చెప్పు అని మౌనంగా ఉన్నాడు. భరతుడు కూడా ఎంత అందంగా చెప్తున్నాడో చూసారా. నిజంగా భరతుడు కనిపిస్తే ఆయన పాదములు తడిసేటట్టు మనం అడవకపోతే అందులో కృతజ్ఞత లేదు. భరతుడిని చూసి చాలా నేర్చుకోవాల్సి ఉంది. చెప్పు. భూపతి మరణ భూపతి మరణ ప్రేమ పనురాకి జననీ కుమతి జగతు సబు సాకి దేకి నా జాహి వికల మహతారి జరహి దుసహ జరపుర నర నారి మహీ సకల అనరద కరమూల సో సుని సముజి సమజి శుభు సబమాల సూలా సుని వన గవన కీన్హ రఘునాథ కరిమునివేష లకన సియా సాత విను పాన కిన్హ పయోదహి పాయే శంకరు సాకి రహు యహి గాయే బహురి నిహారి నిషాద సనేహు కులిస కఠిన్ ఉరు భయవు నా బేహు అబు సబు ఆకిన్హా దేకెవు ఆయి जियत जीव जड़ सबही सहाई जिनहि निरकी मगर सापिनी बीची तजहि विषमा विषु तामस తీర్చి రామునిపై గల ప్రేమ కారణముగా మా తండ్రి గారు మరణించుటను అది రాముని పండ్రి గారు రాముని ప్రేమ మా తండ్రి ఆయన దశరథుడు చనిపోవడం, మా తల్లి దుర్పతి ప్రపంచం అంతా చూసాం. ఇప్పుడు మా తల్లుల వ్యాకుల పాటను చూడలేము. ఇప్పుడు మా తల్లుల యొక్క వ్యాకుల పాటను మేము చూడలేకన్నాం. అయోధ్యలోని పౌరులందరూ దుస్సహమైన అయోధ్యలోని పౌరులందరూ దుస్సహం భరించలేని తాపముతో చాలా బాధపడుతున్నారు. ఈ అనర్థములకన్నిటికీ మూలము నేనే. ఈ అనర్థములకన్నిటికీ ఈ అనర్థాలన్నిటికీ మూలం ఎవరంటే నేను అని తెలుసు కూడా నేను సహించు. ముని వేషమును స్వీకరించి సీతా లక్ష్మణులు అది ముని వేషమును ధరించి సీతారామ లక్ష్మణుల్ని వెంటనే శ్రీరామచంద్రుడు పాదరక్షలు కూడా లేకుండా కాలినడకన వనములకు వచ్చినాడు. అది శ్రీరాముడు పాదరక్షలు కూడా లేకుండా వనములకు వచ్చాడని తెలుసుకున్నాను. ఈ విషయమును ఎరిగియో ఇంకనూ నేను బ్రతికే ఉన్నాను. ఈ విషయమును తెలిసి కూడా నేను ఇంకా శంకరుడే దీనికి సాక్షి. దీనికి శంకరుడే సాక్షి. నిషాద రాజైన గుహుని స్నేహమును చూచియు వజ్ర సమానమైన ఈ హృదయం పగలేదు. నిషాద రాజు బోయ ఆయన స్నేహశీలతో అది చేసి చూసి కూడా ఆయన తమ్ముడైన నాకెంత ఉండాలి ఆయన మీద. ఇంకా నా మనస్సు నా గుండె బండ కాబట్టి పగిలిపోయింది. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అన్నింటినీ ప్రత్యక్షంగా చూస్తున్నాం. అది ఇక్కడికి వచ్చి ఇప్పుడు అన్నింటినీ ప్రత్యక్షంగా చూసాం. జడత్వం ఆవరించిన ఈ జీవుడు అన్నింటికి తట్టుకొనగలడు. అది నేను జడని,
అందుకే అన్నిటినీ నేను తట్టుకోగలను. మహిమాన్వితులైన సీతారామలక్ష్మణులు చూచి త్రోవలో గల సర్పములను తేలును తమ ప్రమాదకర విషమును తీవ్ర క్రోధమును త్యజించినవి. అది మహిమాన్వితమైనటువంటి మేము వచ్చేటప్పుడు పాములు తేళ్లు అవి కూడా సరిగ్గా చక్కగా వాటి విషాన్ని త్యజించారు. రఘునందను లఖనసియా అనహిత లాగే తాసు తనయ తజీ దుసహదుకు దైవ సహావై కాహి. అట్టి సీతారామ లక్ష్మణులు కైకేయి దృష్టిలో శత్రువులైరి. అది అట్టి సీతారాములు. ఏది ఏ సీతారాముల గురించి మేము వెళ్తున్నామని తెలుసుకుంటే విషము నిండినటువంటి పాములు తేళ్లు కూడా మమ్మల్ని ఏమీ చేయకుండా దారిచ్చాయి. కానీ కైకేయికి మాత్రం వాళ్ళు శత్రువులు అయిపోయారు. ఆ కైకేయి పుత్రుడైన నాకు తప్ప ఈ దుస్సహ వేదనను విధాత ఎవరికి విధించును. అది ఆ కైకేయి ఈ దుస్సహమైన భరించలేనటువంటి వేదన నాకు అతనికి విధించాడు. సుని అతి వికల్ భరత్ బరబాని ఆరతి ప్రీతి వినయ నయసాని शोक मगन सब सभा कबारू मनहु कमल वन परवु तुसारू कही अनेका विधि कथा पुराणी भरत प्रबोधु कीन्ह मुनि ज्ञानी बोले उचित वचन दिनकर कुल कैरव वनचंदु तात जाया करहु गलानी ईस आदीना तात जाया जिया करहु गलानी ईश अधीना जीवगति जानी तीने काल तुभवन मत मोरे पुण्य सिलोक तात तर तोरे आनत तुम पर कुटलाई जाई लोक परलो नसाई दोसु देही जननी जड़तेही जिन्ह गुरु साधु सभा नहीं से प्रेम नीति आरती ప్రేమ నీతి వినయములతో నిండినటువంటి ఈ సముచిత వచనములను ఆటలు అందరూ విన్నారు. మంచు దెబ్బకు గురి అయిన కమల వనము వలె మంచు దెబ్బకు గురైనటువంటి శోకించు దుఃఖమగ్నులై మంచు దెబ్బకు గురైనటువంటి కమలములు ముడుచుకుపోతాయి. అందరూ శోకిస్తారు. అంతటా జ్ఞాని అయిన వశిష్ఠుడు పెక్కు పౌరాణిక గాథలను వినిపించి అప్పుడు జ్ఞాని అయిన వశిష్ఠుడు అనేక పురాణ గాథలు వినిపించి భరతుడిని ఊరడించాడు. అయినా నన్ను బాధపడాలి, ఇందులో మీ తల్లిగారు చేసిన తప్పేమీ లేదని భరద్వాజ మహర్షి మీకు చెప్పే ఉన్నాడు. నువ్వు మాటి మాటికి ఇలా అంటాం మంచిది కాదు. సూర్యవంశం అనేటువంటి సమూహమునకు చెందిన శ్రీరాముడు కూడా యుక్తియుక్తముగా ఇట్లు పలికెను. సూర్యచంద్రుల కలువ ఎప్పుడు చంద్రుడు వికసిస్తుంది. సూర్యవంశం అనేటువంటి కలువలుకి చంద్రుడైనటువంటి ఆ శ్రీరామచంద్రుడు కూడా యుక్తియుక్తముగా అంటే మంచి తెలివిగా ఇలా మాట్లాడాడు. జీవుని గతి ఈశ్వరుని అధీనమని తెలిసి కూడా నీవు వ్యర్థముగా బాధపడుతున్నావు. అది నువ్వు చాలా వ్యర్థంగా బాధపడుతున్నావు నాన్న భర్త.
ముల్లోకములలో త్రికాలముల యందును నీవంటి యశస్వి లేడని నా ఉద్దేశం. ముల్లోకములలో నీలాంటి యశస్సు కీర్తివంతుడు లేడని నేను. పుణ్య శ్లోకులెల్లరూ నీ తర్వాతి వారే. అది పుణ్య చరిత్రుడు, శ్లోకం అని చరిత్ర. నీ శ్లోకులందరూ నీ తర్వాతి వారేనాయన. నీపై కుటిలతోను ఆపాదించు వారికి ఇహపరములు దక్కవు. అది నీ మీద ఎవరైతే భరతుడు తప్పు చేశాడు అని ఎవరైనా అనుకుంటే చాలా జాగ్రత్తగా వినండి. ఈ జరిగినటువంటి ఈ విచిత్రమైనటువంటి సంఘటనలో భరతుడి తప్పు అని అనుకుంటే వాళ్ళకి స్వప్నములో కూడా సద్గతి లభించదు. భరత్ తప్పు చేయడు, భరతుడు తప్పు చేయడు. అది ఎందుకనంటే భరతుడి పాత్ర చిత్రం అటువంటిది. గురువులను సజ్జనులను సేవింపని వారే తల్లి కైకేయిని దోషిగా తలంతురు. బాగా గుర్తుపెట్టుకోండి. గురువుల్ని సజ్జనుల్ని ఎవరు సేవించరో వాళ్ళే తల్లి కైకేయిని దూషిస్తారు. అంటే నువ్వు దూషించావంటే నువ్వు గురువుల్ని సజ్జనుల్ని సేవించట్లేదు అని అర్థం. ఇందులో ఆవిడ తప్పులేదు అని నీకు భరద్వాజ మహర్షి కూడా చెప్పాడు. మళ్ళీ మాటి మాటికి అలా అంటారు తప్పనైనా. दोहा मिटाही अम्मा मिटाही पाप प्रपंच सब अखिल अमंगल भार लोक सुजसु परलोक परलोक सुमिरत नाम तुम्हारा नाम स्मरण मात्रमनि समस्त पापमुలను అజ్ఞానమును భరతం అని నామస్మరణమని మాత్రమని సమస్త పాపములు అజ్ఞానములు అశుభములు ఈ లోకమున కీర్తి పరలోకమున సద్గతి ప్రాప్తి భరతనామ సంస్మరణ వల్ల లభిస్తుందని రామచంద్రుడు చెప్పాడు. అది कहु सुबाऊ सत्य शिव साकी भरत भूमि रह रावुरी राकी तात कुतरक करहु जन जाए भैर प्रेम नहीं दुराए मुनिगण निकट विहग मृग जाही बाधक बदिका विलोक पराही हित अनहित पशु पचयु जाना मानुष तन गुण ज्ञान निदान तात तुम ही मैं जानव नीके करव काहा असमंजस जी के राख्यव राया सत्य मोही त्यागी तन परिहरवु प्रेम पन लागी तासु वचन मेटत मन सोचु ते ही ते अधिक तुम्हारा सकोचु तापर गुरु मोहि आयस दीन अवसि जो कहु चहु सोई कीन्हा భరత పరమశివుని సాక్షిగా నేను సత్యమును పలుకుతున్నాను. అది పరమశివుని సాక్షిగా నేను చెప్తున్నాను, నేను నిజం చెప్తున్నాను. నీ రక్షణ పైననే పృథ్వీ ఆధారపడి ఉన్నది. నువ్వు రక్షణ మీదనే పృథ్వీ ఆధారపడి ఉంటుంది. మహారాజు గారి ఆజ్ఞాపాలన నీ మీదనే ఆధారపడి ఉంది. మహారాజు గారి ఆజ్ఞాపాలన కూడా నీ మీదనే ఆధారపడి ఉంటుంది. పాలించడం వల్లనే పృథ్వీ సురక్షితంగా ఉంటుంది. అలా చేయడం వల్లనే పృథ్వీ సురక్షితం. మునుల క్లేశములు తొలగును. చూడండి, ఆయన ఒక రక్షణగా చెప్పేశాడు, ఆయన నేను వెళ్ళి ఈ భూమిని రక్షించాలి, మునుల యొక్క క్లేశాన్ని తొలగించాలి. అంటే ఏమిటి? నేను వనవాసం చేయాలి. వనవాసం అనే మిషతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అప్పుడే ఈ భూమి సస్యశాలం. దానికి కారణం ఎవరు? నువ్వు వెళ్ళాలి, నువ్వు అటు వెళ్ళి కూర్చోవాలి.
నేను అని తన అవతార రహస్యాన్ని కొంచెం చెప్పకనే చెప్పాడు. కావున సోదరా కుతర్కము చేయవలదు. అది వ్యర్థముగా కుతర్కం చేయొద్దు ఆయన. ప్రేమ అంటే వితండవాదం చేయొద్దు ఆయన. నువ్వేం చేస్తావంటే ప్రేమ వైరము దాచినను దాగవు. అది ప్రేమ ఒకటి వైరం ఒకటి, నువ్వు దాచినా దాగవు ఖచ్చితంగా. చూడు పశుపక్షాదులు మునుల సమీపమున నిర్భయంగా అది చూడు పశువుల పక్షాలు మునులు నిర్భయంగా తిరుగుతున్నాయి. కానీ హింసాపరుడైన వేటగాని అల్లంత దూరమున చూడగానే అదే చూడండి, హింసాపరుడైన వేటగాన్ని చూడగానే పారిపోతున్నాయి. ఇద్దరు మనుషులే కదా. కాబట్టి ఆ ప్రేమ వైరము దాచినా దాగవునైనా పశుపక్షాదులే శత్రువులను మిత్రులను అది పశుపక్షాదులే మిత్రుల్ని శత్రువుల్ని గుర్తించగలిగినప్పుడు మానవ జన్మను పొంది మానవ జన్మమును పొంది సద్గుణములు జ్ఞానము కలిగిన వారు ఎందుకు గుర్తించలేరు నాయన? నేను బాగా ఎదుగుదును, కానీ నేను చేయగలను. నాకు నీ గురించి నాకు బాగా తెలుసు, నేనంటే నీకు ఎంత ప్రేమ కూడా నాకు. నా మనసు కానీ నేనేమి చేయలేను. అంటే చెప్పక్కనే చెప్పేస్తున్నాను నేను రాలేను అని. రాజుగారు సత్యమును పరిరక్షించుట కొరకే నన్ను అది రాజుగారు నన్ను సత్యాన్ని పరిరక్షించడానికే కానీ నన్ను వదిలేసింది. ఇప్పుడు ఆ సత్యాన్ని వదిలేసి నేను ఎలా వస్తాను? నాపై గల ప్రేమ కారణముగా ప్రాణములను త్యజించి మాటను జవదాటినచో మనసు బాధపడును. నా మీద ప్రేమతో ఆయన చివరికి ప్రాణాన్ని కూడా వదిలేశారు. అటువంటి తండ్రి మాటలు జవదాటేమనుకో ఎంతకంటే అపరాధం ఉంటుందని ఆయన. కాబట్టి ఉన్నది 14 సంవత్సరాలే కదా, నువ్వు చెయ్యి, నేను 14 సంవత్సరాలు అన్నట్టుగా చెప్పారు. అన్నిటికంటేను ఎక్కువగా నా మనసులో నీ గురించి చింత కలదు. అన్నిటికంటే నా మనసులో చింతపడేది నీ గురించి. ఎందుకంటే నాకు తెలుసు నువ్వు రాజ్యం వీటన్నిటికంటేను ముఖ్యమైనది గురువు గారి ఆజ్ఞ. వీటన్నిటికంటే ముఖ్యమైనది గురువు గారి ఆజ్ఞ. కావున నీవేదే చెప్పిన దానిని తప్పక చెయ్యదు. ఏమైనా గురువు గారు ఎలా ఆజ్ఞాపిస్తే మనం అలా చేద్దాం. దోహా మను ప్రసన్న కరి సకుచు తజి సకుచాతజి कहव करो सोई आजू सत्य संद रघुवर वचन सुनी बा सुखी समाज सुखी समाज प्रशांत चित्तुडैन संकोचमुनु वीడి అది ప్రశాంత చిత్తుడవై సంకోచమును వీడి సురాంతచిత్తుడవై సంకోచమును అంటే అనుమానాన్ని వదిలేసి చేయవలెనో తెలుపుము. ఇప్పుడు చెప్పు. గురుగారు ఏమన్నారు? భరతుడు ఎలా చెప్తే అలా చేయడం మంచి అన్నారు కదా. ఈయన ఇంచుమించుగా చెప్పేశాడు ఆయన ఏం చెప్పాలో. ఇప్పుడు నువ్వు చెప్పండి. వెరీ గుడ్ డిప్లొమాట్. ఏమని చెప్పాడు? నువ్వు చెప్పు, అది చేస్తాను నేను. ఇది ఏమని చెప్పాడు? ఆయన మాటను జవదాటకపోతే గురువు గారి మాట మనం విందామన్న. మనం నేను శిష్ట రక్షణ చేయడమే ఇప్పుడు గురుదేవి భారం అన్నాడు. జవదాటం మంచిది కాదన్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? దానిని నేను నెరవేరుస్తాను. శ్రీరాముడి మాటలను విని సభాసదులు ప్రసన్న చిత్తులైంది. అందరూ రాముడి అంతర్లీనమైన మాటలు అర్థం కల వాళ్ళకి. భరతుడు ఏం చెప్తే ఆయన చేసేస్తాడు అనుకున్నారు. భరతుడు ఏం చెప్తే ఆయన ఎందుకు చేద్దాండి? భరతుడు రమ్మంటాడు, నేను వచ్చేస్తాను, ఆ పదండ్రా బట్ల తట్టా పట్ల సర్దాన్ని పదాన్ని మన అయోధ్యకి అంటాడు అనుకోండి. ఆయన అనడానికి శ్రీరామచంద్రుడు రామకృష్ణ కాదుగా. సంధ్యావందనం చేస్తేనే కూర్చోబెట్టనున్న మహానుభావుడు ఆయన. మీరు ఏం చేశారో ఏం చేయారో కూడా తెలియకుండా కూర్చోబెట్టిన సమర్థుడు. సురగణ సహిత సమయ సురరాజు సభయ సురరాజు సభయ సురరాజు సోచై చాహత్
सोचै चाहत होन अकाजु वनत उपाय करत कछु नाही राम शरण प्रभु के मन माही बहुर विचारी परस्पर कहे रघुपति भगति बस आहही सुधि करि अम्बरीश दुर्भाषा बेसुर सुरपति निपट निराशा सहे सुरन्हा बहुकाल निषादा नरहरि किए प्रकट प्रहलादा लगी कान कहे दुनि माता अब सुर काज भरत के हाथा आन उपावु ना देखेउ देवा मानत राम सुसेवक सेवा किया सपेमा सुमिरख सब भरत ही निज गुणशीला రామ బస కరత ఇంద్రాది దేవతలు ఇప్పుడు ఇంకా అనర్థములు జరగపోవచ్చును అని భయపడి విచారించిరి. అది స్వర్గం అందుకని అందరూ రాముడు భర్తను ఎలా చెప్తారో చేస్తానగా స్వర్గమన ఇంద్ర దేవతలు అందరూ భయపడ్డారు. వాళ్ళకి ఏ ఉపాయం తోచలేదు. మనసులోనే శ్రీరామ జరణు అయ్యా నువ్వు వెళ్ళిపోతే ఎట్లా. శ్రీ రఘునాథుడు భక్త పరాధీనుడని వారిలో వారు తర్కించుకొని అది వాళ్ళు భక్త అపరాధీనుడు భక్తులు మాట్లాడిన కదంటాడా. అంబరీషుడు దుర్వాసుల గాథలను తలుచుకున్నారు. ఇంద్రుడు దేవతలు పూర్తిగా నిస్పృహలకు ఇంద్రుడు అంబరీషుడు తన భక్తుడి కోసం దుర్వాసుని ఎంత ఇబ్బంది పెట్టాడు ఆయన. ఈయన ముని ఆయన భక్తుడు. అలాగే ప్రహ్లాదుడి కోసం నరహరి రాలా. పరమ భక్తులైన భరతుడి విరోధుడి కంటే ఆలోచించడం కంటే భరతుని వేడుకొనిటే మంచిదని వాళ్ళు ఇదన్నిటికంటే కూడా భరతుడిని వేడుకోవటమే మంచిది. ఆయన భరతుడికి దండం పెడతారని ఆయన నువ్వు దయచేసి రాముణ్ణి అయోధ్యకి రా అని మాత్రం అన్నా. ఇంతకు ముందు కూడా దేవతలు పెక్కు సంవత్సరములు కష్టములకు అది ఇంతకు ముందు కూడా పెక్కులు దేవతలు చాలా సంవత్సరాలు కష్టాలకు వచ్చుకున్నారు. ప్రహ్లాదుడు నృసింహస్వామిని ప్రకటించలే. దేవతలందరూ తలలు బాదుకొని ఇప్పుడు భరతుడు మాత్రమే మనల్ని ఆదుకోనగలరు. ఇప్పుడు మనల్ని భరతుడు మాత్రమే మనల్ని ఆదుకోనగలని ఒకళ్ళు చెప్పుకోండి. వారిలో వారు ఇట్లా కల్పించుకోండి. అది వాళ్ళలో వాళ్ళు ఇలా అనుకుంటారు. దేవతలారా మరి ఒక ఉపాయం ఏదీనూ లేదు. శ్రీరాముడు తన అనన్య భక్తుల ప్రేమను ఎరుగును. అది ఇంకో అనన్య ఉపాయం. అనన్య భక్తుడైన భక్తుడి యొక్క ప్రేమ ఆయనకి తెలుసయ్యా. కావున తన గుణశీలములను శ్రీరాముని వశపరుచుకొని భరతుని మనం అందరము ప్రేమానురాగముతో స్మరించము. అది మనము భరతుడిని స్మరిద్దాం. ఎందుకంటే భరతుడిని స్మరిస్తే తన భక్తుడిని తలుచుకున్న మనల్ని ఆయన రక్షిస్తాడు. सुनि सुरमत सुरगर कहे बल तुम्हारा बड़ बाबू सकल सुमंगल मूल जग भरत चरण అనురాగు దేవతల ఆలోచనను విని బృహస్పతి ఇట్లా నేను దేవతల ఆలోచన ఈ ఆలోచన చాలా మంచిది. చరణములపై భక్తిని నిలుపట మంగళప్రదము. భరతుని చరణములపై భక్తిని నిలపడం మనకి మంగళప్రదము. మీకు సౌభాగ్యం. ఇది వాల్మీకి రామాయణంలో లేదు. ఈయన భక్తుడు కాబట్టి ఆ భక్తుడి పాత్రని ఎంత ఎత్తైతే అంటే మన త్రివిక్రముడు ఎంత ఎత్తుకెదిగాడో అంత ఎత్తేసి ఒక మాటలో ఏమంటే రాముడి పాదాలను కూడా వీళ్ళు వదిలేశారు. ఇప్పుడు భరతుడి పాదాలను పట్టుకున్నారు. చివరికి బృహస్పతి కూడా ఇదే ఆలోచన చెప్పారు.
సీతాపతి సేవకు సేవకాయి సీతాపతి సేవకు సేవకాయి కామధేనుసయ సరిస సుహాయి భరత్ భగతి తుమ్హారి मन आई तजवु सोचु विधि बात बनाई देखो देवपति भरत प्रभाव सहज सुभाया विभस रघुराव मन तिरा करबु देव डरु करनाही भरत ही जानी राम परिचाही सुनि सुर गुरु सुर सम्मत सोच अंतर्जामी प्रभु ही सकोच निज सिर भारू भरत जिय जाना करत कोटि विधि व्रत अनुमान करि विचारू मन दीन ही टीका राम रजाय आपन नीका निज पन तजी राकेव पन मोरा चोहु सनी इन्ह नहीं तोरा सीतापति श्री राम दास सेवा సీతాపతి అయినటువంటి ఆ శ్రీరాముని దాసుడు శ్రీరాముని భక్తుల సేవ 100 కామధేనువుల్ని కొల్చినంత ఉత్తమోత్తమం. అదే శ్రేష్ఠం. మీ మనసులో భరతుని ప్రేమ అంకురించినది. మీ మనసులో ఇప్పుడు మీ మనసులో భరతుని పట్ల ప్రేమ అంకురించి విధాత మీ పనిని నెరవేర్చును. విధాత మీ పనిని తప్పకుండా నెరవేర్చు. ఇంద్ర భరతుని మహిమను చూడము. అతని సరళ స్వభావం శ్రీరామచంద్రుడే పూర్తిగా వశమయ్యాడు. భరతుని యొక్క సరళ స్వభావం శ్రీరామచంద్రుడే ఆయనకు వశమైపోయాడయ్యా. దేవతలారా భరతుని శ్రీరాముని ఛాయగా భావించి అది భరతుని శ్రీరాముని యొక్క ఛాయ నీడగా భావించి ఈ మనసుని పదిలపరచుకోండి, భయపడకండి. దేవగురువైన బృహస్పతి భావనలను దేవతల ఆలోచనలను సర్వాంతర్యామైన శ్రీరామచంద్రుడు విని విచారపడను. దేవగురు అయినటువంటి ఈ దేవతల ఆచరణ శ్రీరామచంద్రుడు విన్నాడు. ఇక్కడే వాల్మీకి రాముడికి తులసి రాముడికి ఉత్తమం. ఈ వాల్మీకి రాముడు కేవలం మానవుడు. ఆయన తన మహిమను ఎక్కడ ప్రకటించలేదు. కానీ తులసి రాముడు ప్రతి చోట ప్రకటిస్తుంది. ఎందుకంటే ఈ రాసి ఈయన భక్తుడు, ఆయన ఋషి, మహర్షి, ఈయన మా భక్తుడు. కాబట్టి భక్తుడి కోణంలో రాశాడు. ఈయన దేవతల మాటలు కూడా వినగలిగాడు. విని చెప్పు అనుకున్నాడు. అయ్యో వీళ్ళు ఇలా అనుకుంటారేమిట్రా, నేను మాట తప్పుతానా? ఇచ్చట భరతుని వ్యాకుల పాటు చూచి ఆయన సంకోచమునకు లోనయ్యాడు. భరతుని వ్యాకుల పాటు చూసి ఆయన సంకోచానికి లోనయ్యాడు. పూర్తిగా భారము తనపై పడిందని భావించి అప్పుడు భరతుడు పరిపరి విధములుగా చింతించుడాయను. భరతుడు పూర్తిగా భారం తన మీద పడింది. ఆయన పరిపరి విధాలు ఆలోచిస్తాడు. బాగుగా ఆలోచించిన పిమ్మట అతడు శ్రీరాముని ఆజ్ఞను పాలించుటే తనకు శ్రేయస్కరమని నిశ్చయించుకున్నాడు. బాగా ఆలోచించి చెప్పాడు, శ్రీరాముని ఆజ్ఞ పాలించడమే తనకి శ్రేయస్కరం. ప్రభువు నిర్ణయ బాధ్యతను తనపై ఉంచుకొనక నాపై పెట్టాను. అది నిర్ణయ బాధ్యతలను ఆయన మీద ఉంచుకోకుండా నా మీద పెట్టాడు. ఆ విధముగా నాపై అపరిమిత ప్రేమ చూపాడు. ఇది ఆయనకు నాపై నా మీద అపరిమితమైన ప్రేమ చూపించాడు. ఇది ఆయనకి నా మీద ఉన్నటువంటి అపార కృప, ఆయన దయకి నిదర్శనం. అనుగ్రహ అమితాతి सबविधि सीतानाथ प्रणाम बोले भरत जोरी जलजा जुगुहात श्री जानकी रामनకు నాపై కల ప్రేమ కల శ్రీ జానకి రామనకు నాపై మిక్కిలి ప్రేమ కలది. ఇట్లు ఆలోచించి భరతుడు అంజలి ఘటించి భరతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడో మనం రేపు మహాదేవ మహాదేవ 266
రేపు ప్రవచనం ఉండేది ఉండండి మీకు గ్రూప్ లో చెప్పు. ధూపమాగ్రాపయామి. కొన్ని కారణం వల్ల ప్రవచనం లేకపోతే మళ్ళీ తిరిగి 31వ రోజు 31వ తారీఖు నా ప్రవచనం 27, 28, 29, 30 4 రోజులు ఉన్నాయి. అది ఉంటే 4 రోజులు కూడా ఉండొచ్చు. ధూపమాగ్రాపయామి, దీపం దర్శయామి, ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి, నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువః స్వః. సర్వచైతన్యరూపాం తామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా న ప్రచోదయాత్. సత్యం దర్శన వర్ణయామి. అమృతమ సమృద్ధో శరణమసి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. హనుమత్ సీతారామ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. రుక్మిణ్యాద్యష్ట భార్యా సుమిత శ్రీ కృష్ణ పరమాత్మనే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. దేవ దేవాయం తాంబూలం సమర్పయామి. తాంబూలయర్మణి సమర్పయామి. మంగళమహానీరాజం దీపం దర్శయామి. రాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ అమృతేజాయ ఆజమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదే. హర హర మహాదేవ. హర ధూపమాగ్రావ ఆది గృహస్థశేఖరుడవైన నిను భవదావన కృదావేదన చే నిజద భక్తుపేళకనం కొన జనని బ్రహ్మ విద్యోదన భిక్షనాదుదయంబనడి పాత్రమునందు పెట్టవే. ఆదరమప్పగ పునరయాచిత వృత్తి సుఖీశ్వర. వైయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. బ్రాహ్మణేభ్యः శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః భవంతు. కాలే వర్షతు పర్జన్యాః. పృథివీ దేశోऽयं శోభరహితో. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. పుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సంతు జీవేన శరదः. మాం సహ కుటుంబం సచివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వస్వ పరివార చ ధర్మబద్ధమస్తు. కరోనా నివారణస్తు. ధర్మస్య విజయోస్తు. ధర్మం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ మహాదేవ.
మహాదేవ 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 సార్. మహాదేవ 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 నాయన కేక్యూ. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ గురువు గారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి పెట్టుకోవాలి. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి నమస్కారం. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురువు గారు. నాదా